హాయ్ ఆల్, మీ వెల్నెస్ కోచ్ మధుర. సో బయోలాజికల్ క్లాక్ గురించి మీకు ఐడియా ఉందా? వై ఐ టేక్ దిస్ టాపిక్ టుడే. సో ఎక్కువ మంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. ఈ బయోలాజికల్ క్లాక్ అనేది రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. సో అసలు బయోలాజికల్ క్లాక్ అంటే ఏంటి, అది మన బాడీలో ఉంటుంది అన్న విషయం మీకు తెలుసా? సో అది మన బ్రెయిన్లో హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది ఈ బయోలాజికల్ క్లాక్ అనేది. ఈ బయోలాజికల్ క్లాక్ని సర్క్యులర్ రిథమ్ అని కూడా అంటూ ఉంటారు. అసలు ఇది చేసే పనులు ఏంటంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఉండేది. సో మన స్లీపింగ్, వేకప్ టైమింగ్స్, డే అండ్ నైట్ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అంటే ఏంటి అంటే, సో బయట కూల్గా ఉంది, వర్షం పడుతుంది అంటే సో మన బాడీ అనేది వామ్గా ఉండేది. సో వీ ఫీల్ వామ్. సో బయట హాట్గా, సో ఎండగా ఉంది అంటే మన బాడీ అనేది స్వెట్ని రిలీజ్ చేస్తుంది. సో కూల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం, సో ఈ టైంకి ఆకలేస్తుంది, ఈ టైంకి పడుకోవాలి అనేది సో ఎవ్వరూ చెప్పరు. మన బాడీ లోపలే ఒక క్లాక్ ఉంటుంది అనమాట. సో అది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్నే బయోలాజికల్ క్లాక్ అంటూ ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్ బాగుంటే సో ఎవరు డిసైడ్ చేయక్కర్లేదు. సో ఆటోమేటిక్లీ మీ బాడీయే మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేర్ వీ లివ్ ఈజ్ ఇన్ అవర్ బాడీ. సో మనం ఎక్కడ లివ్ చేయం, మన బాడీ లోపలే ఉంటూ ఉంటాం కదా. సో ఈ బయోలాజికల్ క్లాక్ అనేది ఎప్పుడు రెస్పాండ్ అవుద్ది హెల్దీగా అంటే, సో డైలీ ఈ రోజుల్లో పీపుల్ని చూసినట్లయితే కెఫిన్ లెవెల్స్, కాఫీ, టీ, సో 10 కప్స్ ఇలా ఇస్తూ ఉన్నారు. సో కెఫిన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఒక మ్యాక్సిమం హెల్దీ అడల్ట్కి అయితే 400 మిల్లీగ్రామ్స్ అనేవి సఫిషియంట్ కెఫిన్. సో అది మన స్లీప్ని డిస్టర్బ్ చేయదు. మన స్లీప్ 4 సైకిల్స్ ఉంటాయి. సో అవి హెల్దీగా మనం పడుకుంటూ ఉంటాం. సో స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడే రిపేర్ అండ్ రీగ్రోత్ అండ్ రీజనరేట్ జరుగుతూ ఉంటాయి. సో మన బాడీ హెల్దీగా, యాక్టివ్గా ఉండాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యాంటీ ఏజింగ్ కాకుండా ఉండాలి అన్నా కూడా స్లీప్ ఈజ్ మెయిన్ థింగ్. సో స్లీప్ అన్నది మెయిన్ థింగ్. అండ్ కరెక్ట్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఈ రోజుల్లో చాలా మందికి సరిగ్గా లేవు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి కూడా మన బయోలాజికల్ క్లాక్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. 70% ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా సో ఒబేస్డ్గా ఉన్నారంట. అందుకే ప్రధాని మోడీ కూడా ఏం చెప్పారంటే, సో ఈట్ రైట్ అనే కాన్సెప్ట్. ఇంకొక థింగ్ ఏంటంటే స్లీప్ టైమింగ్స్. సో మనం డిమ్ లైట్ లో ఉండాలి. సో దానివల్ల మనకి స్లీప్ ని రిలీజ్ చేసే హార్మోన్ అనేది హెల్దీగా రిలీజ్ చేస్తుంది. బయోలాజికల్ క్లాక్ అనేది రెస్పాండ్ అవుతుంది. లో ఉన్న వాళ్ళు లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ, పీసీఓడి, బీపీ, థైరాయిడ్, షుగర్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ బయోలాజికల్ క్లాక్ అనేది రెస్పాండ్ అవ్వడం స్లో అయిపోతూ ఉండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ మనతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సో నిన్న ఏదైతే యాక్టివిటీ, ఫుడ్ కానీ, స్లీప్ టైమింగ్స్ కానీ మీరు ఏదైతే చేశారో ఈ రోజు కూడా సేమ్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఒక డే మొత్తానికి సో మనం చేసే యాక్టివిటీస్ ఒక్క 30 మినిట్స్ మనం డిజైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన బయోలాజికల్ క్లాక్ రెస్పాండ్ అయ్యే విధానం కూడా సో హెల్దీ అండ్ యాక్టివ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడే. సో మీకు హెల్దీ హ్యాబిట్స్ హ్యాబిటేట్ చేసుకోవాలన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలన్నా, సో వెల్ బీయింగ్గా ఉండాలి అన్నా, సో ఆస్క్ మీ హౌ, మీ వెల్నెస్ కోచ్ మధుర. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.